టీపీసీసీ స్పోక్స్ పర్సను, కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టో తయారు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వారు నాతో పాటుగా కూర్చున్నారు. ప్రధానంగా ఈరోజు పత్రికా సమావేశం, విలేకరుల సమావేశం ఏవైతే ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు పడ్డాయో వాటి గురించి వివరణ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఉత్తర తెలంగాణ అంతటా కూడా ఉపరితల ద్రోణి ఏర్పడడం వల్ల అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా రబీ సీజన్లో వరి పంట ఉంది ఎక్కువగా, దాని తర్వాత కొంత మొక్కజొన్న ఉంది, కొంత జొన్న ఉంది, కొన్ని చోట్ల నువ్వుల పంట ఉంది, కొన్ని ఉద్యాన పంటలు ముఖ్యంగా మామిడి ఉంది. ఈ పంటలన్నీ కూడా కొంతవరకు డ్యామేజ్ అయినాయి ఈ వర్షాల వల్ల. ప్రధానంగా ఈ అకాల వర్షాలు లేకపోతే వడగళ్ల వాన 16వ తేదీ మొదలైనాయి, 17, 18 కూడా వర్షాలు పడడం జరిగినది. కొన్ని జిల్లాలు అయితే 16, 17 2 రోజులు వర్షాలు పడ్డాయి, వడగళ్ళు పడ్డాయి. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి లాంటి ఈ 4 జిల్లాల్లో 2 రోజులు వర్షాలు పడ్డాయి. అదే మాదిరిగా సిద్దిపేటలో 17వ తేదీ నాడు ఈ అకాల వర్షాలు పడ్డాయి. 18వ తేదీ నాడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షాలు పడడం జరిగినది, నష్టమైంది. ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి మేమందరం కూడా పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం జరిగినది. వ్యవసాయ శాఖ మంత్రులు వారు కూడా ఆ ప్రమాణ స్వీకారోత్సవం రావడం జరిగినది. మేమంతా కూడా మాట్లాడుకొని ఏవైతే అకాల వర్షాలు పడ్డాయో రైతుల్ని ఆదుకోవాలి, నష్టమైన రైతుల్ని మనం తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎంబడే స్పందించి పక్కనే ఉండేటువంటి వ్యవసాయ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు గారు, వారు ప్రస్తుతం జిఏడి ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు, సిఎస్ గారు, వారు కూడా ఈ ఏర్పాట్లను కూడా సిఎస్ గారు చూస్తూ ఉండి కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవం అన్ని కార్యక్రమాలు కూడా వారికి కూడా సిఎస్ గారిని, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారిని ఆదేశించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు చెప్పి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా పంట ఎంత ఎకరేజీలో పంట నష్టమైంది, ఏ మేర నష్టమైంది అనేటువంటి మాట వారు ఎన్యూమరేట్ చేసి తొందరగా గణాంకాలు తెప్పేటువంటి ఆదేశం వారు ముఖ్యమంత్రి గారు ఎంబడే చెప్పడం జరిగింది. ఆ గణాంకాలు వస్తూనే ఎంత నష్టమైంది పంట, 20%, 30%, 40%, 50% అనేటువంటి మాట ఒకసారి నిర్ణయం చేసుకొని మేము ఆ ఇవ్వాల్సిన నష్టపరిహారం ఒక నిర్ణయం తీసుకుందాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రతిపక్షాల వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక, ఒక పక్క హరీష్ రావు గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు, ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారు ట్విట్టర్ అని, లేకపోతే ఎక్స్ అని, లేకపోతే ఇంకేదో ప్రచార మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పోతూ ఉన్నారు. ఎవరో రాసిచ్చినటువంటివి వాళ్ళు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షనే, అభ్యర్థుల ఎంపికనే. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ముగింపు సమావేశం ముంబైలో జరిగింది. ఆ సమావేశం ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలామంది ముంబైలో జరిగిన సభకు అందరూ హాజరైనారు. వాళ్ళ విధి కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంది. సిఈసి మీటింగ్ కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి, మిగతా ముఖ్య నాయకులు కూడా హాజరు కావాలి. అందరూ పోయించినారు. కానీ అంత మాత్రాన రాష్ట్రంలో ఉండే వ్యవసాయదారుల్ని ఏదో నిర్లక్ష్యం చేసినారనే ఉద్దేశం మాత్రం తప్పుగా మీరు ప్రచారం చేయకండి అని 2 చేతులు జోడించి నేను ప్రతిపక్షాల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 2020లో పెద్ద వర్షాలు వచ్చినాయి. ఆ రోజు రైతులకు ఎంత సాయం చేశారు మీరు? ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంటల బీమా కూడా మీరు అమలు చేయలేకపోయినారు ఆ రోజు. అదే అమలు చేసినా కూడా మీరు ఇవ్వకపోయినా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బు బీమా కంపెనీల ద్వారా రైతులకు వచ్చేది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి వ్యవసాయ శాఖ సహాయ కార్యదర్శి గారు మన తెలంగాణకు వచ్చి ఈ వ్యవసాయ కార్యక్రమాలు రివ్యూ చేస్తూ ఉన్నప్పుడు
ఈ పంటల బీమా పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేయండి, మేము చాలా ఇంప్రూవ్ చేశాం ఈ పంటల బీమా పథకాన్ని అనేటువంటి మాట వారు చెప్తే ముఖ్యమంత్రి గారు ఎంబడే స్పందించి, అదే మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పందించి మేము వచ్చే ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామనేటువంటి నిర్ణయం ప్రకటించడం కూడా జరిగినది. నేను ఈ కట్టే ప్రీమియం ఎందుకంటే రైతులు చాలా చాలా చిన్న అమౌంట్, దీన్ని ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందని నేను ఒక సూచన తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి గారు చేస్తే ఎంబడే స్పందించి వ్యవసాయ శాఖ మంత్రులు ఈ పంటల బీమా పథకానికి రైతు కట్టాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతుంది అనేటువంటి మాట కూడా వారు ఎంబడే స్పందించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అందుకనే వచ్చే ఖరీఫ్లో ఇలాంటి అకాల వర్షాలు కానీ లేకపోతే ఈరోజు మనకు వర్షాలు సరిగా లేకపోవడం వల్ల, మరీ ముఖ్యంగా కర్ణాటక మహారాష్ట్రలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం సరిగా నీళ్లు రాకపోవడం వల్ల రెండో పంట వేసుకున్న రైతులు ఇంకొక 15 రోజులైతే పంటలు ఇంటికి వస్తాయి. అలాంటి చోట టైలెండ్ ఏరియాలో అంటే కాలువలలో నీళ్లు రావడం లేదు కాబట్టి బోర్లు, బావులు ఇవన్నీ కొంచెం నీరు అంటే గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల ఈ పంట కొన్ని చోట్ల కొంత ఇబ్బంది ఉంది, ఎవరు కూడా కాదనం. అందుకని ప్రకృతి వైపరీత్యాలు అంటే వర్షాలు ఎగువ ప్రాంతంలో లేకపోవడం, మన రాష్ట్రంలో కూడా ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు అకాల వర్షాలు ఇప్పుడు వచ్చినాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం తప్పకుండా బేరీజు వేసుకొని రైతుకు నష్టం జరగకుండా నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను. ఈరోజే మన రాజ్భవన్ దగ్గరలోనే అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు ఏఈఓ వరకు ఈ ఆదేశం పంపండి, మీరు వాళ్ళ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏదైతే పంటలు నష్టమైనాయో పంపనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ప్రధానంగా 9 జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో నష్టం జరిగింది. ఎక్కువగా ఉత్తర తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట్, ఆదిలాబాద్ ఈ 9 జిల్లాలో పంటలు నష్టమైంది. కొన్ని చోట్ల ఎక్కువగా నష్టమైంది, కొన్ని చోట్ల తక్కువగా నష్టమైంది. ప్రధానంగా కామారెడ్డిలో చాలా ఎక్కువ నష్టమైంది. ప్యాడీ 18,000 ఎకరాల్లో నష్టమైందని ఇప్పటికే కొంతమంది గణాంకాలు చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా రెండో ప్లేస్లో నిజామాబాద్ ఉంది, 5,000 ఎకరాలు నష్టమైందని. మెదక్లో 1,200 ఎకరాలు నష్టమైందనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా మొక్కజొన్న కూడా 4,700 ఎకరాల్లో నష్టమైందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దీంట్లో కామారెడ్డి ఎక్కువగా ఉంది. దీంట్లో మేజ్లో కూడా 3,000 ఎకరాలు నష్టమైంది. నిర్మల్లో 700, నిజామాబాద్లో 200, మెదక్లో 200, కరీంనగర్లో 200. దాని తర్వాత నువ్వుల పంట ఎక్కువగా ఇది కూడా నిర్మల్ ప్రాంతంలో ఉంది. నువ్వుల పంట 1000 ఎకరాలు నష్టమైనటువంటి గణాంకాలు ఇప్పుడు ప్రాథమికంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా అడిగితే వారు చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని ఏరియాల్లో ఈ ఆనియన్ పంట కూడా, ఎందుకంటే ఆనియన్ ఎక్కువగా నీరు మల్లుకున్నా కూడా మురిగిపోతుంది, గడ్డ భూమిలో ఉండేటువంటి గడ్డ, అక్కడ నష్టమైందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కామారెడ్డిలో జవార్ పంట కూడా నష్టమైంది. దాదాపుగా 1,600 ఎకరాలు జవార్ పంట కూడా, అంటే ఈ పంట కూడా నష్టమైంది. దాని తర్వాత మామిడి కామారెడ్డిలో 200 ఎకరాలు, సంగారెడ్డిలో తోటలు ఎక్కువగా ఉన్నాయి. 450 ఎకరాల్లో మామిడి పంట కాయ రాలడం కానీ నష్టం జరగడం కానీ జరిగిందన్నమాట. ప్రధానంగా కామారెడ్డిలో ఎక్కువ నష్టం జరిగింది, మొక్కజొన్న కానీ ప్యాడీ కానీ దాని తర్వాత మిగతా పంటల విషయంలో కానీ జరిగింది. సాధ్యమైనంత వరకు రైతుకు అండగా నిలబడాలి అనే ఉద్దేశం ఉండే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి వారు ఈ రైతు బంధు విషయంలో కూడా కొంతమంది ప్రభుత్వం ఇవాళ ఉండేటువంటి పాత ప్రభుత్వం నాయకులు అంటే టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పార్టీని బదనాం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 92% మందికి రైతు బంధు వేయడం జరిగింది. వాళ్ళ లెక్కలు చూసుకోమని నేను కోరుతా ఉన్నా వాళ్ళతో కూడా. 92% మందికి, ఏదైతే 8% ఉన్నారో వాళ్ళకి ఇంకా రైతు బంధు పథకం పడలేదు. వాళ్ళందరూ కూడా పెద్ద రైతులు వాళ్ళందరూ కూడా. కానీ చిన్న సన్నకారు మధ్య రకం రైతులకందరూ కూడా రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో జమ కావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. సాధ్యమైన తొందరగా వీలైతే రేపో ఎల్లుండో ఈ గణాంకాలను తెప్పించి ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకొని రైతులకు ఏ మాదిరిగా సాయం చేయబోతున్నారో వారే ప్రకటిస్తారనేటువంటి మాట కూడా తమ ద్వారా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమాత్రం కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా ఉండడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎంబడి ఉంటుంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను అంటే ఇప్పుడే చెప్పా, కొంత టేలెంట్ ఏరియాస్లో రిజర్వాయర్స్లలో నీరు లేకపోవడం వల్ల, దాని తర్వాత ఉండే నీరు ఇంకా ఒక 2-2.5 నెలలు త్రాగునీటి అవసరాలకని అట్టి పెట్టుకున్నారు. కొంత బోర్ల వల్ల సాగైతా ఉంది. కొన్ని చోట్ల ఈ భూగర్భ జలాలు పడిపోవడం వల్ల బోర్లు కానీ ఇవన్నీ కూడా సరిగా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల టేలెంట్ ఏరియాలో కొంత పంటలు ఇబ్బంది ఉన్న పరిస్థితి వాస్తవం, ఎవరం కూడా కాదు. కరెంటు సక్రమంగా ఉంది, కరెంటులో ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం వర్షాలు లేకపోవడం వల్లనే, ఈ కాలువలు రాకపోవడం వల్లనే, కాలువలు ఉంటే ఈ బోర్లన్నీ రీఛార్జ్ అవుతూ ఉండే, బావులనే రీఛార్జ్ అవుతూ ఉండే. అందుకని ఈ ఇబ్బంది వల్లనే కొంచెం ప్రాబ్లం జరిగింది తప్ప వేరే కాదు. అందుకని వాళ్ళకి ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిందించడమే ఉద్యోగం పెట్టుకున్నారు. మా నిరంజన్ రెడ్డి గారు కానీ, దాని తర్వాత కేటీఆర్ గారు కానీ, దాని తర్వాత హరీష్ రావు గారు కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. రైతాంగం తరఫున ఏదో జరిగిపోతూ ఉంది, ఏదో మునిగిపోతూ ఉంది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి మాట. ప్రభుత్వం ఖచ్చితంగా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఎంబడి ఉంటుంది, రైతుకు మేలు జరిగే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. చరణ్ కౌశిక్ గారు కూడా నాతో పాటు ఉన్నారు, చెప్తారు.